దేవుడు మిమ్మల్ని మరింత బలవంతులుగా చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని 3 దశల ద్వారా తీసుకెళ్తాడు, 3 స్టేజెస్ ద్వారా తీసుకెళ్తాడు. స్టేజ్ నెంబర్ 1 మొట్టమొదటిగా ఏంటంటే విరగ్గొట్టడం, అంటే బ్రేకింగ్. అంటే దేవుడు మీ హృదయాన్ని మలుస్తున్నారని అర్థం. కొన్నిసార్లు జీవితం చాలా కష్టంగా మారుతుంది, మీరు అనుకున్నట్లుగా ఏమీ జరగదు. మీ జీవితంతో కూడా బాధలు, అయోమయం, సమస్యలు, ఒంటరితనమే మీకు కనిపిస్తుంది. మీ జీవితం అంతా కూడా మొక్కలైపోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా వినండి, దేవుడు మిమ్మల్ని నాశనం చేయడానికి ఈ స్టేజ్ ద్వారా మిమ్మల్ని నడిపించడం లేదు, మిమ్మల్ని సరికొత్తగా తయారు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఒక కుమ్మరి మట్టిని విడగొట్టి మళ్ళీ కొత్తగా ఎలా చేస్తాడో అలాగే మీలో ఉన్న గర్వం, మీలో ఉన్న భయం, మీలో ఉన్న ప్రతి చెడ్డ అలవాట్లను, ప్రతి పాపం అన్ని కూడా తీసివేయడానికి దేవుడు ఈ విరగ్గొట్టడం అనే స్టేజ్ ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు. విరగ్గొట్టే సమయాన్ని అనుమతిస్తారు. మీరు దేవుడికి మరింత దగ్గర అవ్వాలని మీ జీవితంలో ప్రతి సౌకర్యాలన్నీ కూడా దూరం చేస్తాడు. మీరు బలహీనంగా ఉన్నప్పుడే దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు. మీరు ఏడ్చినప్పుడు ఆయన మీ కన్నీటిని వింటాడు, ఆయన మీ కన్నీరు తుడిచివేస్తాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మీ పక్కనే ఉంటాడు. కాబట్టి ఈ విరగ్గొట్టడం అనే స్టేజ్, విరగ్గొట్టే సమయానికి భయపడకండి. దేవుడు మీ హృదయాన్ని, మీ జీవితాన్ని సిద్ధం చేస్తున్నాడు. నెంబర్ 2, రెండో స్టేజ్ ఏంటంటే నిర్మించటం, అంటే బిల్డింగ్. అంటే దేవుడు మీ నమ్మకాన్ని బలపరుస్తున్నాడు. విరగ్గొట్టడం తర్వాత నిర్మాణం మొదలవుతుంది. ఈ స్టేజ్ లో దేవుడు మీ లోపల పని చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు కొన్ని పనులు ఆలస్యమయ్యేలాగా చేస్తాడు. కష్టాలను, నిరుత్సాహాలను, నిరాశలను అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయన మీ విశ్వాసాన్ని గట్టిగా చేయాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తారు, జాబ్ కోసం కానీ, మ్యారేజ్ కోసం కానీ, ఆర్థిక సమస్యల కోసం కానీ, అనారోగ్యం నుంచి విడుదల కోసం కానీ, సమస్య నుంచి బయట రావడం కానీ మీరు ప్రార్థన చేస్తారు, ప్రయత్నిస్తారు. కానీ పనులు మాత్రం ఫలించవు, ప్రార్థనకు మాత్రం జాబ్ రాదు. అయితే ప్రతి ఆలస్యం మీకు ఓర్పు నేర్పుతుంది. ప్రతి ఫెయిల్యూర్, ప్రతి ఓటమి దేవుడిని ఇంకా ఎక్కువగా నమ్మడం నేర్పుతుంది. దేవుడు మిమ్మల్ని వదిలేయలేదు, మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒక బిల్డర్ నెమ్మదిగా బలమైన ఇంటిని ఎలాగ కడతాడో దేవుడు కూడా మీ జీవితాన్ని అడుగుల వారిగా కడుతున్నాడు. ఎలాంటి కష్టంలో అయినా మీరు బలంగా నిలబడేలాగా మీ పునాది గట్టిగా చేస్తున్నాడు. ఈ నిర్మాణ స్టేజ్లో విశ్వాసాన్ని వదిలేయకండి. మీరు చూడలేకపోయినా దేవుడు మీకోసం పనిచేస్తున్నాడు. 3వ స్టేజ్ ఏంటంటే తయారవడం, బికమింగ్. అంటే దేవుడు మీ లక్ష్యాన్ని చూపిస్తున్నాడు. మీరు దేవుని మీద నమ్మకం ఉంచితే, మీ బాధల్లో, మీ సమస్యలో, ఎదురు చూపులో కూడా మీరు దేవుని నమ్మితే ఒక రోజు అంతా అర్థమవుతుంది. దేవుడు ఆ కష్టాలను ఎందుకు రానిచ్చాడో మీకు అప్పుడు తెలుస్తుంది. ప్రతి బాధ వెనక ఒక మంచి ఉద్దేశం ఉందని మీరు అర్థం చేసుకుంటారు. దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప కార్యం కోసం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు మునుపటి కంటే బలవంతులు, తెలివైన వారు మరియు దేనికైనా సిద్ధంగా ఉన్నారు. దేవుడు మీకోసం నూతన ద్వారా తెరుస్తున్నాడు, మీకు సరైన దారి చూపిస్తాడు. సరైన సమయంలో మిమ్మల్ని పైకి లేపుతాడు. మీ ప్రార్థనగా దేవుడు జవాబిస్తాడు. నీ వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగిస్తాడు. నీకు అద్భుతమైన జవాబిస్తాడు. దేవుడు మీ పట్ల తన పని ఇంకా ముగించలేదు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు.